హాయ్ ఫ్రెండ్స్, మనం రాసిగుట్ట పైన ఉన్నాం. చూడండి ఎంత అందమైన ప్రదేశము, చుట్టూ గుట్టలు. రాసిగుట్ట పైన ఉన్నటువంటి దాస ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నాం. వేల సంవత్సరాలను నిక్షిప్తం చేసుకుంది ఈ రాసిగుట్ట. వేల సంవత్సరాల క్రితం నిలువెత్తు రాతిని అక్కడ ప్రతిష్ఠించారు. 8 సంవత్సరాల క్రితం ఇక్కడ దాసాంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. ఈ ప్రాంతం యొక్క చరిత్రను, ఈ ఆలయం యొక్క రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఇక్కడ నిలువెత్తు రాతి స్తంభం ఉండేది. అదే ప్రాంతంలో గుడిని నిర్మించారు. ఎంతో పురాతన చరిత్ర దాగి ఉందని చెప్పడానికి నిదర్శనమే మనకు కనిపిస్తున్నటువంటి సూర్య చంద్రుల మరియు లింగం విగ్రహం. వేల సంవత్సరాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా మనకు ఈ రాసిగుట్ట నిలుస్తుంది. చూస్తున్నారు కదా, గత 7-8 సంవత్సరాల క్రితం ఈ హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. కానీ అంతకు పూర్వం ఇక్కడ ఒక నిలువెత్తు రాతి స్తంభం ఇక్కడ ఉండేది. ఆ నిలువెత్తు రాతి స్తంభమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రాతి స్తంభం. అదేవిధంగా ఇక్కడ ఒక గణపతి విగ్రహం కనిపిస్తుంది. చూడండి, ఇది కూడా పురాతనమైనటువంటి గణపతి విగ్రహం. ఈ నిలువెత్తు రాతి విగ్రహము కొన్ని సంవత్సరాల క్రితం విరిగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పురోహితులను సంప్రదించి వాళ్ళని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఇదే స్థానంలో మీరు హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న గుంటపల్లి చెరువు కానీ, వీరపల్లి కానీ తదితర గ్రామ ప్రజలు, భక్తులు ఇక్కడ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. చూస్తున్నటువంటి హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించిన విగ్రహం పూర్వం సుమారు 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇప్పుడు నిలువెత్తు స్తంభం అని చెప్తున్నాం. చూడండి, ఈ నిలువెత్తు స్తంభం, అదేవిధంగా పురాతన గణపతి విగ్రహం, అదేవిధంగా సూర్య చంద్రులతో ఉన్నటువంటి లింగంతో ఉన్నటువంటిది. అంటే సూర్యుడు చంద్రుడు ఉన్న వరకు మా సామ్రాజ్యం ఉంటుంది అని చెప్పడానికి గుర్తుగా శిలాశాసనాలు వేస్తారు. ఆ శాసనంలోని ఒక భాగమే మనం ఇక్కడ చూస్తున్నాం. దీన్ని బట్టి వేల సంవత్సరాల చరిత్ర ఈ గుడికి ఉందని, ఈ రాసిగుట్టకు చరిత్ర ఉందని మనకు స్పష్టంగా తెలుస్తుంది.